విష్ణుప్రియ యష్మిక వార్నింగ్ ఇస్తుంది. సో నువ్వు కొంతమంది బయాస్కుంటున్న పాయింట్లో అరే మేమైతే చెప్పాలనుకున్న అదే పాయింట్ చెప్పారు. మన విష్ణుప్రియ కానీ మన పృథ్వీ కానీ ఒక ఆట ఆడుకున్నారు ఆయన వైల్డ్ కార్డు. ఇంకో చెప్తాను, వాళ్ళు ఏమన్నారు, పృథ్వీ ఏమన్నాడు వైల్డ్ కార్డ్ నుంచి నీకు ఒక అభిప్రాయం చెప్పంటే సింహం బయట నుంచి ఒక రకంగా ఉంటుంది, లోపలికి ఒక రకంగా ఉంటుంది. నువ్వు ఏం సింహం రా బాబు, వాళ్ళు వచ్చారు ఆయన 4 గేమ్ పడితే 3 గేమ్ వాళ్ళే గెలిచారు, ఒకటే గేమ్ గెలిచి వీళ్ళు ఏం ఓజీ అంటే ఏమో నాకు అర్థం కాలేదు. ఇంకో చెప్తానా, నాగమణి కంటే వచ్చాను, నాగమణికి చాలాసారి ఎప్పుడు ఆడు సింపతి ఆడుతుండే ప్లే ఆడుతానే. నిన్న గంగవ రాగానే నీకు పిల్లలు కావాలా పిల్లలు కావాలా బిగ్ బాస్ కావాలంటే లేదవ్వ నాకు బిగ్ బాసే కావాలంటే ఇంకోసారి రేషన్ కొడుకు నేను నామినేట్ చేసి పడి దింగుతా అన్నది. నిజంగా అంతే, మేము ఏం చెప్పాలనుకున్నా అదే చెప్పేదాన్ని గంగవ అంటే సహజంగా ఎవరైనా పక్కన వాళ్ళు కంటెస్టెంట్ చెప్దాం అనుకుంటారు, అరే చెప్దాము అంటే ఇప్పుడు మళ్ళీ సైకోరా బాబు మళ్ళీ నామినేట్ చేస్తారు ఇదే పాయింట్ మీద అని ఎవరు చెప్పరు. కానీ గంగవ మాట్లాడుతుంటే చాలా మంచిది. ఇదే రకం గంగవ ఆడితే మాత్రం టాప్ ఈజీ వెళ్ళిపోతాను. ఇప్పటి వరకు వాళ్ళ ముఖాలు చూసాం వాడిపోయినాయి అయితే లోపల వాళ్ళ ముఖాలు మరి వీళ్ళంతా ఎందుకు వచ్చారా అని. ఆ రోహిణి కూడా లేకపోతాడు మొగాడా ఎక్కడికి వెళ్ళావు రా అని అంటుంటే మామూలు కామెడీ అనిపించలేదు రోహిణి కామెడీ. కానీ మన అశ్వధామ 3.0 వచ్చింది ఇప్పుడు 3.0 మన విష్ణుప్రియ మీద చేశాడు. అంటే విష్ణుప్రియ నువ్వు పృథ్వీతో క్లోజ్ ఉంటావు అన్నట్టు పాయింట్ వేసాడు. చాలా చక్క పాయింట్ అన్నాడు నిజంగా. ఇవాళ మనం ఏదో చెప్పాలనుకున్నామో అదే నామినేట్ చేశారు అనుకుంటున్నారో అది నిజంగా చాలా క్రేజ్. నిజంగా వైల్డ్ కార్డ్ మాత్రం ఇదే రకంగా ఆడితే మాత్రం నబిల్కి నిఖిల్ తప్ప మిగతా ఎవరు ఉండరు, మిగతా వైల్డ్ కార్డ్ నిండిపోతారు టాప్ 5 అనే ఫీలింగ్ కలిగింది నాకైతే. సీత పరిస్థితి అరే నిజంగా నాకు అనిపించింది నిన్న 9కి వెళ్ళిపోయింది అన్న. 9కి ఉంచుకుని ఉంటే నెక్స్ట్ వీక్ 9కి వెళ్తుపోతుండే పాపం. నువ్వు అవునా కదా ఇప్పుడు లీస్ట్ మాత్రం సీతనే ఉన్నది, మరి ఏం జరిగిందో చెప్పలేం. కానీ కొంచెం ఫైర్ అవుతుంది పంపించేద్దామని చాలా మంది నిజంగా ఎస్పీ ఎలిమినేషన్ బటన్ స్టార్ట్ అయిపోయింది. మేబీ ఎస్పీ వర్సెస్ సీత జరిగే ఛాన్స్ అయితే వైల్డ్ కార్డ్ అయితే ఎటువంటి డోకలేదు. ఆ టేస్ట్ స్టేజ్ కూడా మామూలు కామెడీ చేసేలా టేస్ట్ స్టేజ్. కానీ ఈరోజు మార్నింగ్ పూట భాషలు చెప్తుంటే చంద్రముఖి సాంగ్ వాడు తాం 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 ఆ సాంగ్ వాడుతుంటే అరే ఏం ఫండ్ అన్న నవ్వి చచ్చిపోయినా. ఈసారి ఇది కదా బిగ్ బాస్ అన్న ఫీలింగ్ అయితే ఇప్పుడు నుంచి చెప్తాను. ప్రతి ఒక్కరు బిగ్ బాస్ వస్తాను మేము ఆలోచుకోలేదు. మొన్నకి ఏమన్నా ఏంది తెలుగు బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ అనుకోవడం కానీ ఈసారి కంప్లీట్ తెలుగు బిగ్ బాస్ మారిపోయింది. హ్యాట్స్ ఆఫ్ బిగ్ బాస్, హ్యాట్స్ ఆఫ్ నాగార్జున. నైని పావని కూడా ఫైర్ అవుతుంది కదా. నైని పావని ఫస్ట్ లో ఆడలే కానీ ఈసారి బాగా ఫైర్ అవుతుంది. తను ఆల్రెడీ మాటించాం కానీ నాగార్జున నేను అనుకోకుండా వెళ్ళిపోయినా. ఈసారి మాత్రం చాలా మంచిగా ఆడతానే. శివాజీ కూడా సపోర్ట్ ఇస్తుండు. నువ్వు అనుకుంటే శివాజీ సపోర్ట్ ఇచ్చిన 10% సపోర్ట్ ఇచ్చిన 100%. నైని పావని టాప్ 5కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్న. తను మంచి గేమ్ ఆడాలి మనం స్ఫూర్తి దొరుకుతుంది.